అందరు బాగున్నారండి. అందరు బాగుండాలని కోరుకుంటున్నాను. నేను కూడా బాగున్నానండి. చాలా రోజుల తర్వాత వీడియో పెడుతున్నాను. ఈరోజు నేను దొండకాయ ఫ్రై చేస్తున్నానండి. ఒక పావు కేజీ దొండకాయలు కడిగేసుకొని ముక్కలు ఇట్లా రౌండ్ షేప్లో కట్ చేసుకున్నానండి. ఒక 4 పచ్చిమిర్చి, ఒక ఉల్లిగడ్డ అండి. ఇలా సన్నగా కట్ చేసుకున్నాను. కొత్తిమీర, కరివేపాకు అండి. ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను. కడాయి పెట్టుకున్నానండి. ఇందులో 3 పావులు ఆయిల్ పోసుకోవాలండి. నూనె వేడెక్కాక తాలింపు గింజలు వేసుకోవాలి. తాలింపు గింజలు వేసుకోవాలండి. జీలకర్ర, ఆవాలు, మినపప్పు, ఒక ఎండుమిర్చి వేసుకున్నాను. కొంచెం చిటపటలాడాలండి. ఇప్పుడు ఉల్లిగడ్డ ముక్కలు వేసేసుకోవాలండి. పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలండి. కలుపుకోవాలి. కొంచెం దూరగా వేయించుకోవాలండి. ఎక్కువగా ఫ్రై అవ్వకూడదు. ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలండి. గ్యాస్ ఫ్లేమ్ మీడియంలో పెట్టుకోవాలండి. ఇప్పుడు దొండకాయ ముక్కలు వేసేసుకోవాలండి. దొండకాయ ముక్కలతో పాటు ఉల్లిగడ్డ ముక్కలు, పచ్చిమిర్చి కూడా మంచిగా ఫ్రై అవుతాయి. కలుపుకోవాలండి. ముక్కలు కొంచెం మంచిగా మగ్గాలి. ఇప్పుడే ఏమి వేసుకోకూడదు. మూత పెట్టుకోవాలండి. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మూత తీసి కలుపుకోవాలండి. ఇంకొక 2 నిమిషాలు మగ్గాలండి. మూత పెడుతున్నాను. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. మూత తీసి కలుపుకోవాలండి. ముక్కలు మెత్తబడాలండి. మంచిగా మూత పెట్టుకోవాలి. ఇంకొక 2 నిమిషాలు మగ్గనియాలండి. మూత తీసి కలుపుకోవాలండి. కొంచెం కరివేపాకు వేస్తున్నానండి. పైన కరివేపాకు కూడా వేసుకుంటే మంచిగా ఉంటుంది, ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేస్తున్నానండి. కలుపుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకోండి. నేను చిన్న స్పూన్తో 1 స్పూన్ వేస్తున్నాను. కలుపుకోవాలి. ఒక 1/2 టీ స్పూను పసుపు వేసుకోవాలండి.
కలుపుకోవాలి. ఒక స్పూను ధనియాల పొడి వేస్తున్నానండి. నేను నువ్వుల పొడి వేస్తున్నానండి. కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చు. కలుపుకోవాలి. గ్యాస్ ఫ్లేమ్ సిమ్లో పెట్టుకోవాలండి. కొంచెం మగ్గాలండి. మూత తీసి కలుపుకోవాలండి. ఇప్పుడు తగినంత కారము, నేను మాత్రము ఒక స్పూన్ కారం, కొంచెం 1.5 స్పూన్ వేస్తున్నానండి కారము. తగినంత మీరు వేసుకోండి. 1.5 వేసాను కారం. 1.5 స్పూన్. ఒక్క నిమిషము మగ్గనియాలండి. మూత పెట్టుకోవాలి. మూత తీసి కలుపుకోవాలండి. దొండకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి. చివరిగా ఇప్పుడు కొత్తిమీర చల్లుకోవాలి. సింపుల్ రెసిపీ అండి దొండకాయ ఫ్రై. చాలా బాగుంటుంది. మూత పెడుతున్నానండి. ఇప్పుడు గ్యాస్ బంద్ చేస్తున్నాను. రుచికరమైన దొండకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఈ విధంగా చేసుకోండి. రైస్లోనైనా, చపాతీలోనైనా, జొన్న రొట్టెల్లోనైనా చాలా బాగుంటుందండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ పంపించుకోండి. ఈ విధంగా వండుకొని తినండి.